తిరుపతి జిల్లా పాకాల మండలం పోలీస్ స్టేషన్లో పాకాల సిఐటి చిన్న గోవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సిఐ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు చంద్రగిరి ఎస్డిపిఓ బేతపూడి ప్రసాద్ సూచనలతో పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి చిన్న గోవింద్ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవసాయ బోరు మోటార్ కాపర్ కేబుల్ వైర్ల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో పాకాల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి తరుణ్ తమ సిబ్బంది మునిరాజు, శ్రీనాథ్ మరియులతో కలిసి ప్రత్యేక గస్తీ నిర్వహించారు. మార్చి 8వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా ఒక ఆటో వద్ద 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించిన వారు ఆటోను అక్కడే వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా కాపర్ కేబుల్ వైర్లు మరియు దొంగతనాలకు ఉపయోగించే పనిముట్లు లభించాయి. విచారణలో వారు తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పలు మండలాల్లో వ్యవసాయ బోరు మోటార్లకు అమర్చినటువంటి కాపర్ కేబుల్ వైర్లను కత్తిరించి దొంగతనం చేయడం మరియు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరికొంతమంది సహచరుల వివరాలు బయటపడడంతో మొత్తం 7 మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. శ్రీనాథ్ మరి సిబ్బందితో ఒక టీంను ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం ఆధ్వర్యంలో మేము దీనిపైన ఎక్కువ ఎఫర్ట్స్ చేసి మాకు నిన్నటి దినము ఈ పాకాల రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఆటోలో 4 వ్యక్తులు ఉంటూ అక్కడ ఏదో రాగి వైర్లు పంచుకుంటున్నారు అనే సమాచారం మాకు రావడంతో మేము ఇమీడియట్గా సీన్కి రష్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి అక్కడ 4 ముద్దాయిలను మేము అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఈ నల్లతంబి శ్రీనివాసు, పృథ్వీరాజు, నాగపూర్ బలరాం, దేవరాజు మురుగేష్ అనే ఈ 4 ముద్దాయిలు కూడా ఈ గాజుల మండెము రేణిగుంట మండలం చెందినవారు. ఇందులో నల్లతంబి శ్రీనివాస్ అనేవాడు లాస్ట్ 2 years ముందర ఒక ఆటోలో పోతున్న ప్రయాణికుడిని బెదిరించి అతని దగ్గర డబ్బులు తీసుకున్న కేసు నమోదైంది. అతను అప్పుడు మైనర్గా ఉండడంతో చిన్నపిల్లలు జైలుకి పోయేసి వచ్చినా కూడా మళ్ళీ అదే విధంగా నేరాలు కొనసాగిస్తున్నాడు. ఇందులో 3వ ముద్దాయి నాగపూర్ బలరాం అనే ఇతను కూడా పాత నేరస్తుడే. ఇతను కూడా మన రామచంద్రాపురం మండలంలో 2022 సంవత్సరం 3 సంవత్సరాలకు ముందు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు వైర్లు చోరీ చేసిన కేసులో అతను ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని కూడా అప్పుడు అరెస్ట్ చేసేసి జైలుకు పంపించేసి రిలీజ్ చేసినారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేదు. మరియు వాళ్ళతో పాటు కాకుండా వాళ్ళ స్నేహితులను కలుపుకొని అఫెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాపర్ వైర్లు అమ్మిన వీళ్ళందరూ మన తిరుపతి టౌన్ రేణిగుంట ఏరియాలో ఇక్కడ ఉన్న గుజరీ షాప్ వాళ్ళకు వీళ్ళు రాగవైర్లు చెప్పి అమ్మినారు. అక్కడ వీళ్ళు గత సుమారుగా 2 సంవత్సరాలుగా వాళ్ళకు రాగవైర్లు అమ్ముతున్నారు, ప్లస్ ఇనుప సామాన్లు కూడా అమ్ముతున్నారు. వీళ్ళు వాళ్ళకి దొంగలని తెలిసి సమాచారం పెట్టి వీళ్ళు తెచ్చిన రాగవైర్లు వాళ్ళు కొనడం జరిగింది. వాళ్ళని కూడా ముద్దాయి జరిగింది. వాళ్ళ పేరు ఈ గంగిశెట్టి